దళితవాదం ముసుగులో కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హిందుత్వం, హిందూ దేవుళ్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశానికి మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీలను పావులుగా వాడుకుంటూ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని, గతంలో వైసీపీ ఇదే పంథా అనుసరించి అధికారంలోకి వచ్చిందని మాధవ్ గుర్తు చేశారు. విదేశీ శక్తుల కుట్రలకు రాష్ట్రం ఒక ప్రయోగశాలగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరు మార్చుకున్నాడు జోసెఫ్ నుంచి రావణని. ఆయనకు తెలియదు రావణ బ్రహ్మని. ఆయన ఒక బ్రాహ్మణ సంబంధించిన వ్యక్తి. తనలో రాక్షసత్వం పెరిగితే రాక్షసుడిగా మారుతాడని చెప్పి ఆ విధంగా ఏమి అంశం ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరు వెనకాల ఉద్దేశం, ఆ పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే రాక్షస సంతతి సంబంధించిన వాళ్ళు అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు దళిత సమాజం అంటే. నిజంగా కాదు. అటువంటి ఒక విషయాన్ని కూడా మన దగ్గర అనేక రకాల బెంసాఫ్ సంబంధించిన అనేక రకాల సంస్థలు, ముఖ్యంగా క్రిస్టియన్ సంబంధించిన సంస్థలు చేస్తున్న ప్రచారం అంటే మనలో ఒక విషయాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం రాక్షస సంతతి సంబంధించిన వాళ్ళని ఎవరు చెప్పారు? మనం ఈ యొక్క సమాజంలో భావించేది ఏంటంటే ప్రతి వ్యక్తి దైవాంశ సంభూతుడు. మనందరికీ కూడా గోత్రాలు ఉన్నాయి. మన గోత్రాలని ఋషి ముని గోత్రాలు. కేవలం మీకే కాదు, అన్ని సమాజానికి బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ అందరికీ ఉన్న గోత్రాలు. మీకు ఉన్న మీ గోత్రాలు కూడా కలుస్తుంటాయి. ఆ విధంగా మన యొక్క ఋషి ముని యొక్క సంతానం. కానీ తర్వాత అనేక రకాల వృత్తుల ఆధారంగా మనకి ఒక వర్ణ వ్యవస్థ రావటం జరిగింది.